హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవైఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. మనము 4th ఈవీఎస్లో థర్డ్ లెసన్ చూసుకున్నాము. సరే, ఓకేనా. మన చుట్టూ ఉన్న జంతువులు ఏవేమన్నా చూద్దాం. అభ్యసన ఫలితాలు చూడండి. వివిధ రకాల పక్షులు, జంతువులు లక్షణాలు, వాటి యొక్క ముక్కు కానీ, దంతాలు కానీ, గోళ్ళు, చెవులు, వెంట్రుకలు, గూళ్ళు గురించి తెలుసుకుంటాం. మాంసాహారులు అంటే ఏమి, శాకాహారులు, ఉభయహారుల మధ్య డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అదేవిధంగా జంతువులలో పక్షులు ఉన్న సమూహ ప్రవర్తన గురించి తెలుసుకుంటాం. జంతువులు పక్షుల పట్ల ప్రేమగా మెలుగుతాయి అన్నమాట, అది కూడా చూద్దాం. చూడండి, శరత్ టీవీలో జంతువుల గురించి ప్రసారమయ్యే కార్యక్రమాన్ని చూడడానికి ఇష్టపడతాడనమాట. ఎవరు? శరత్. అయితే అతను జంతువులను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాడు అనమాట. ఎవరు? శరత్. చూడండి, వేసవి సెలవుల్లో శరత్ తన కుటుంబంతో కలిసి ఒక జంతు ప్రదర్శనశాల జూకు వెళ్ళాడనమాట. అక్కడ అనేక జంతువులను, పక్షులను చూశాడు. సెలవుల తర్వాత బడికి వెళ్ళగానే తన అనుభవాల్ని స్నేహితులతో పంచుకుంటున్నాడు, రాస్తున్నాడు. మనం కూడా ఒకసారి తన యొక్క భావాలని వినేద్దాం రండి. శరత్ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు చూడండి. సుధా, నేను జూలో పెద్ద ఏనుగును చూశాను, దానికి చాలా పెద్ద చెవులు ఉన్నాయి. సుధా, కుందేలును చూసావా అక్కడ? శరత్, అవును, అక్కడ కుందేలును చూశాను, అది పెద్ద చెవులను కలిగి ఉన్నది. అక్కడ నేను జంతువుల ప్రపంచం అనే పుస్తకం కూడా కొన్నాను. అందులోని జంతువులు చిత్రాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నీకు కూడా చూడాలని ఉందా? ఆ పుస్తకంలోని చిత్రాలను చూసిన శరత్ స్నేహితులు నవ్వడం ప్రారంభించారనమాట. ఈ అని ఎందుకో ఊహించగలరా అని మనం నడుతున్నాం. ఎందుకంటే ఆ జంతువుల్లో చెవులన్నీ ఒక జంతువులతో మరొకటి మారిపోయి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మారిపోయినట్టు చూడండి, ఇక్కడ మారిపోయినాయి కదా. ఆ విధంగా నీకు ఇష్టమైన జంతువు ఏది? మీకు ఇష్టమైనది చెప్పండి, కామెంట్లో సెక్షన్ చేయండి, మీకు అందరికీ ఏది ఇష్టమో. ఓకేనా, చూడండి, ముందు పేజీలో ఉన్న పటాన్ని గమనించారు కదా. ఏనుగు చెవులు చూడు, ఏనుగు చిన్న చెవులు ఉన్నాయని, ఇది నవ్వు తెప్పించేలా ఉందని. నిజానికి అవి ఏనుగు చెవులు కాదని ఎలుక చెవులని కింద ఇవ్వబడ్డాయి అనమాట. కరెక్ట్గా ఇప్పుడు కింద ఇచ్చారనమాట. జిరాఫీ ఎలా ఉంది, ఏనుగు ఎలా ఉంది, గేదె, జింక, పిల్లి, కుందేలు, ఎలుక అనేది ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మనకు తెలిసిందే. ఓకేనా, జంతువుల యొక్క చెవుల్ని వేరువేరు ఆకారాల్లో, పరిమాణాల్లో ఉన్నాయి. కొన్ని జంతువులు చెవులను మనం చూడలేము, మీకు సరదాగా అనిపిస్తుంది కదా అని అడుగుతున్నాను అనమాట. ఇదన్నీ మనకు తెలిసిందే. చూడండి, నెక్స్ట్ చూడండి. చెవులు బయటకు కనిపించేవి, చెవులు బయటకు కనిపించవు అనేసి ఇచ్చినాను. చూద్దాం అనండి. మీ పరిసరాల్లో తిరిగే పక్షులను పరిశీలించండి. వాటి చెవులను ఎప్పుడైనా మీరు చూసారా? వాటికి చెవులు ఉంటాయా? కానీ బయటకు కనిపించవు. చాలా ఇంపార్టెంట్. కాకి చెవులు ఉంటాయి, బయటకు కనిపిస్తే కనిపించదు. కాకి, కోడి, రామచిలుక, పిచ్చుక. ఇవి చూడండి, చెవులు మనకి చాలా ఇంపార్టెంట్. చెవులు మనకి వినిపించేలా చేస్తాయని మీకు తెలుసు. పక్షి తలకు ఇరువైపులా పక్షి తలకి ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. అయితే రంధ్రాలు ఈకలతో కప్పిబడి ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ రంధ్రాలు పక్షులకు వినుకడ శక్తిని కలిగిస్తాయి. వినడానికి ఆ రంధ్రాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కోడి తల వైపు ఇరువైపులా చిన్న రంధ్రాలను మనం చూస్తాం. కిరణ్, శరత్, జూలో జీబ్రాని చూసావా అన్నాడు టక్కని కిరణ్. శరత్, కిరణ్, చూశాను. జీబ్రా శరీరంపై తెలుపు, నలుపు చారలు చాలా అందంగా ఉన్నాయి. చిరుతను కూడా చూశాను తెలుసా, దాని శరీరంపై నల్లని మచ్చలు ఉన్నాయి అని అన్నాడు శరత్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం చర్మం రంగు, వెంట్రుకలను బట్టి, చారలను బట్టి అది ఏ జంతువో గుర్తించగలం అనమాట. చూడండి, కుక్క చర్మాన్ని తాకి చూడడం ఎలా ఉంటుంది, గేదె చర్మాన్ని తాకి చూడడం ఎలా అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. కొన్ని జంతువులు చర్మంపై దట్టమైన వెంట్రుకలు కలిగి ఉన్నాయి. కొన్ని జంతువుల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కొన్ని జంతువులు చర్మాలను చెప్పుల తయారీలో కూడా ఉపయోగిస్తారనమాట. గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను స్వెట్టర్లు, కోట్లు తయారీలకు ఉపయోగిస్తారు. గొర్రె చర్మం ఇంపార్టెంట్. గొర్రె చర్మంతో ఏమేమి తయారు చేస్తారు? దట్టమైన స్వెటర్స్, కోట్లని గొర్రె చర్మం యొక్క వెంట్రుకలతో ఉపయోగిస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఏముందో. ఏ జంతువులైతే చెవులు ఇంపార్టెంట్, ఏ జంతువులైతే చెవులు బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మం, వెంట్రుకలు ఉంటాయో, ఆ జంతువులను పిల్లలకు జన్మనిస్తాయి. ఆ జంతువులు పిల్లలకి జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఇది ఇంపార్టెంట్, టెట్లో అడిగారు బిట్టు. చూడండి, ఏ జంతువులకైతే చెవులు బయటకు కనిపిస్తాయో, మానవులకి చెవులు బయటకు కనిపించవు, మీరు కామెంట్లో పెట్టండి. అలాగే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో ఉండవా, జంతువులు పిల్లలకు జన్మనిస్తాయో వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఈ జంతువుల్లోనే
క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా అంటారు. వీటిని ఏమంటాము? ఈ జంతువుని క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా మనము చెప్పవచ్చు అనమాట. చూడండి, ఏ జంతువులు అయితే చెవులు బయటకు కనిపించవో, ఇయర్స్ కనిపించవో, చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు అవి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి అనమాట. ఇటువంటిని అండోత్పాదకాలు అంటారు. ఇది ఇంపార్టెంట్. ఏమి శిశోత్పాదకాలు అంటే ఏమి, అండోత్పాదకాలు అంటే ఏమి. గుడ్లు పెట్టే వాటిని అండోత్పాదకాలని, పిల్లలు కనే వాటిని శిశోత్పాదకాలని అంటారు. ఇంపార్టెంట్. చూడి, డాల్ఫిన్స్ పిల్లల్ని కని పాలిస్తాయి అన్నమాట, పాలిచ్చి పెంచుతాయి. డాల్ఫిన్స్ అనేవి చూడి, ఇక్కడ ఉంది డాల్ఫిన్, పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతుంది అనమాట. ఓకేనా. జూలో శరత్ అనేక జంతువుల ఆహారం తింటూ కనిపించాయి అనమాట జూలో. ఓకేనా. ఇక్కడ కొన్ని ఇచ్చారు, చూద్దాం. జంతువులు చూడి, జంతువులన్నీ ఒకే రకమైన ఆహారం తీసుకోవు. కొన్ని జంతువులు మొక్కలు మాత్రమే తింటాయి, కొన్ని మాంసాన్ని తింటాయి, మరికొన్ని జంతువులు జంతువులు కూడా తింటాయి. కొన్ని జంతువులు ఓన్లీ మొక్కలను మాత్రమే తింటాయి, కొన్ని మాంసాన్ని మాత్రమే తింటాయి. కొన్ని రకాల జంతువులు ఉంటాయి, ఆ జంతువు అంతా మీకు తెలుసు ఎవరు అనేసి. ఓకేనా. ఆ జంతువు మొక్కల్ని తినేస్తుంది, అదేవిధంగా జంతువులను కూడా తినేస్తుంది అనమాట. ఆయా జంతువుల యొక్క నోరు, చలనాంగాలు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడ్డాయి. చూడి, జంతువుల యొక్క నోరు అదేవిధంగా చలనాంగాలు అనేది అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించాయి అన్నమాట. శాకాహారులు చూడి, శాకాహారులు ఏం చేస్తాయి? మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి శాకాహారులు మాత్రం. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడి, గేదె, మేక, గుర్రం శాకాహారులు. ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడి ఏమంటుంది ఇక్కడ, హాయ్ నేనెవరో మీకు తెలుసా? నేను ఆవుని, నేను గడ్డి మాత్రమే తింటాను, నేను ఒక శాకాహారిని అని ఎంత బాగా ముద్దుగా ఉందో చూడండి. ఆవు మీతో అందరికీ హాయ్ చెప్పింది కదా, మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడి, ఆకులు తినే గొంగళి పురుగును మీరు చూసే ఉంటారు. గొంగళి పురుగు శాకాహారి అనవచ్చా అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మన పులి, నేను పులిని, ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తింటాను, నేను మాంసాహారిని. చూడి, పులి ఏమంటుంది? హాయ్ నన్ను కూడా చూడు, నేను పులిని, ఎంత బాగా చూస్తాను, నేను పులిని, ఇతర జంతువుల్లో మాంసాన్ని తింటాను ఆహారంగా, నేను మాంసాహారిని అని చెప్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా మేడమ్స్. చూడండి, మాంసాహారాలు అనగా ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులు పొడవైన బలమైన చీర్చదంతాలు ఉంటాయని. పిల్లి, కుక్క మాంసాహారాలకు ఉదాహరణ. పిల్లి కూడా మాంసాహారే, కుక్క కూడా మాంసాహారే, సింహం కూడా మాంసాహారే. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకుని తింటాయి. ఎగ్జాంపుల్ ఎవరంటే గద్ద రాబందు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. హూ ఐఎమ్. చూడండి, నేను ఎవరిని అంటున్నారు? చూడి, నేను ఎలుకబండిని, మొక్కలు జంతువులు రెండింటిని తింటుంది. ఉభయహారి. చూడి, ఉభయహారి ఏమి? మొక్కల్ని జంతువులు రెండింటిని తింటుంది అనమాట. చూడి, ఉభయహారులు మొక్కలు. చూడి, ఉభయహారులు ఏం చేస్తాయి? మొక్కలని జంతువుల్ని రెండింటిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. మానవులకు ఆహారపు అలవాట్ల వలన వారిని ఉభయహారులుగా అంటారు. మన మనిషి కూడా రెండు తింటాం. మీరందరూ తింటారనమాట. ఓకేనా. చూడి, పావురం ఉంది, పిల్లి ఉంది, కుక్క ఉంది, కంగారు ఉంది, పులి, కుందేలు, బల్లి, కోతి, పాము, అదేవిధంగా చేప, ఉడత, కప్ప, కాకి. వీటిని శాకాహారులు ఏది, మాంసాహారులు ఏది డివైడ్ చేయమంటున్నారు. ఓకేనా. మీరు రాయండి బాక్స్లో. సుధా అంటుంది, శరత్ ఇంకా జూలో ఏం చూసావు నాకు చెప్పవా అని అందనమాట. శరత్, నేను ఇంకా కొన్ని పక్షులు వాటి గూళ్ళలో గుడ్లను కూడా చూశాను, అవి ఆహారం ఎలా తీసుకుంటాయో కూడా చూశాను. సుధా, పక్షులన్నీ కోడి ఆహారం తీసుకునే విధంగానే తీసుకుంటాయా? పక్షులన్నీ కోడి తీసుకుంటుంది ఆహారం అలాగనే తీసుకుంటాయా అని అడిగిందనమాట మన పాప సుధా. చూడి, ఇక్కడ పక్షుల యొక్క ముక్కులను పరిశీలిద్దాం అన్ని. చూడి, ఇది ఎంత బాగుందో ముక్కు. ఇది చూడి భలే ఉంది కదా పొడుగ్గా. ఇది చూడి గద్ద ముక్కు ఎలా ఉందో. చూడు, ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనము పక్షుల ముక్కులు ఒకేలాగా ఉండవు. ఒకేలాగా ఉండవు. పక్షుల యొక్క ముక్కులు ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయన్నమాట. కొన్ని పక్షులు చిన్నగా ఉంటాయి, కొన్ని పొడవాటి ముక్కు. చూడు, కొన్ని చిన్నగా, కొన్ని పొడవాటిగా, మరికొన్ని వంగిన ముక్కుగా ఉంటాయన్నమాట. పక్షుల ముక్కులు చాలా పదునుగా బలంగా ఉంటాయి. గుర్తుపెట్టుకుని, పదునుగా బలంగా. మీకు తెలుసా అంటున్నాడు. చూడి, పక్షులు
ముక్కులు అనేవి పక్షుల యొక్క దవడలు. చూడి పక్షుల యొక్క దవడలు ఏదనంటే ముక్కులు అనమాట. ముక్కులు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడి పక్షులు నడవడానికి చెట్లు ఎక్కడానికి ఎగరడానికి కాళ్ళను వాడతాయి, కరెక్టే. ఆహారాన్ని పట్టుకోవడానికి తమను తాము రక్షించుకోవడం కోసం పక్షులు తమ కాలిగోళ్ళను ఉపయోగిస్తాయన్నమాట. అదేవిధంగా పాదం, కాలిగోళ్ళ ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు. కాలిగోళ్ళు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. చూడండి, పక్షులు నడవడానికి చెట్లు ఎగరడానికి కాళ్ళను వాడతాయి అంటున్నాడు. ఆహారాన్ని పట్టుకోవడానికి తమను తాము రక్షించుకోవడానికి కోసం పక్షులు తమ కాలి గోళ్ళను ఉపయోగిస్తాయి. చూడు, పాదం, కాలిగోళ్ళు ఆహారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. కాళ్ళ యొక్క గోళ్ళు ఏ విధంగా ఉంటాయి? పొడవుగా వంపుగా తిరిగి ఉంటాయని చెప్తున్నాడు. చూడి, పక్షులు రకరకాలైన గూళ్ళను కట్టుకుంటాయి అనమాట. అవి గుడ్లు పెట్టే సమయానికి ముందుగానే గూళ్ళను కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గుళ్ళు కడతాయి. సాధారణంగా ఏ పక్షులు గుళ్ళు కడతాయనన్నా చెప్పండి సార్, చెప్పండి. మనదే మగ పక్షులు అనమాట. ఆడపక్షులు గుడ్లు పెడతాయి అనమాట. పక్షులలో కూడా ఇది మారలేదన్నమాట, ఓకేనా. పక్షి పిల్లలు చూడి, జస్ట్ అందరిని ఉద్దేశించింది కాదు, ఆశ్చాత్పదకం అంతే, ఓకేనా. పక్షి పిల్లలు రెక్కలు బలవంతంగానే పెరగగానే ఎగిరిపోతాయి అనమాట. పక్షి పిల్లలు అనేవి రెక్కలు బలంగా పెరగగానే ఏమవుతాయి? ఎగిరిపోతాయి. పక్షులు తమ గూళ్ళను చాలా బలంగా నిర్మిస్తాయి అనమాట. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులు నిర్మిస్తుంది అనమాట. కాకి అనేది తన యొక్క గూడును ఏ విధంగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తుంది కాకి అనేది, ఓకేనా. కాకి తన యొక్క గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. ఏది? కాకి అనేది. గిజిగాడు తన యొక్క గూడును ఆకులు, గడ్డి కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది అనమాట. ఏది? గిజిగాడు, ఓకేనా. అదే టైలర్ బర్డ్ చూడండి, టైలర్ బర్డ్ తన యొక్క పచ్చి చెట్టును ఆకులతో కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది అనమాట. ఏది? గిజిగాడు అనమాట. అదే గద్ద చూడండి, గద్ద తన యొక్క గూడును పొడవైన పొలలో, గడ్డి చెట్ల కొమ్మలలో, రాతి శిఖరాలపైన ఎత్తైన గూడును కడుతుంది. కాకైతే చిన్న కొమ్మలు, ఎండుటాకులు. గిజిగాడైతే తన గూడును ఆకులు, గడ్డి కొమ్మలు అనమాట. ఆకులు, గడ్డి కొమ్మలు, ఓకేనా. టైలర్ బర్డ్ అయితే పచ్చి చెట్టు ఆకులను కలిపి కుట్టుకొని గూడుగా మలుస్తుంది అనమాట, ఓకేనా. గద్ద అయితే తను పొడవైన పొలలో, గడ్డి చెట్ల కొమ్మలలో, రాతి శిఖరాలపైన పెడుతుంది అనమాట, ఓకేనా. జంతువులు రకరకాల నివాసాల్లో ఉంటాయి. ఎస్, చూడు, కొన్ని జంతువులు మనతో పాటు పరిసరాల్లోనే చేస్తాయి, మరికొన్ని అడవుల్లో ఉంటాయి. అడవుల్లో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియాల్లో కూడా నివసిస్తుంటాయి అనమాట. కుందేలు అక్కడ బొరియాలో ఉంటుంది. పులులు, సింహాలు గుహల్లో లేదా పొదల్లో ఉంటాయన్నమాట. పులులు, సింహాలు గుహలు లేదా పొదల్లో కూడా ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో పులులు, సింహాలు కింద వాటర్లో ఎక్కడ నివసిస్తాయని చెప్పేసి గుహలు ఎక్కడన్నా పొదలు ఇచ్చినాడు అనుకో, పొదలు పెట్టాలన్నమాట, సరేనా, మర్చిపోవద్దు. కోతులు చెట్లపైన, సాలెపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది అంటున్నాడు. జంతువుల యొక్క సమూహ ప్రవర్తన ఏ విధంగా ఉంచుడి. చీమలు ఒక్క వరుసలో ఎందుకు వెళ్తాయని సుధా ఎప్పుడూ ఆలోచిస్తుండేది. ఆమె తరగతి గదికి వచ్చి ఉపాధ్యాయుని అడిగి కారణాన్ని తెలుసుకుందనమాట. చూడు, శరత్ పక్షుల గుంపును వి ఆకారంలో డైరెక్ట్ పెట్టింది. వి ఆకారంలో ఎగురుతూ వెళ్ళడాన్ని గుర్తించి టీచర్ సహాయంతో సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు టీచరు జంతువుల్లో సమూహం వాటి యొక్క ప్రవర్తన గురించి చూస్తానమాట. వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు వెళ్ళవలసి అవసరం ఉంటుంది. ఆ ప్రయాణంలో అవి తమ యొక్క శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని నివారించడానికి వి ఆకారంలో అవి బయలుదేరడం జరుగుతుందన్నమాట. చీమలు మనలాగే సమూహంగా జీవిస్తాయి అన్నమాట. చీమలు కూడా చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు అనేవి ఉంటాయి. చూడు, చాలా ఇంపార్టెంట్, దీని మీద బిట్ ఇచ్చారనమాట, ఓకేనా. చీమలో రాణి చీమ ఉంటుంది, మగ చీమలు ఉంటాయి, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల కాలనీలో చీమల్లో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. మనలో ఎప్పుడు కనిపిస్తుందో తెలియ. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయన్నమాట. ఆ రసాయన సహాయంతో ఒక దారిని ఏర్పరిచిన తర్వాత ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు తెలియజేస్తాయి. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడిగినాడు అనమాట, ఓకేనా. ఈ బిట్లు, ఈ పారాగ్రాఫ్లు మీకు నేను ప్రీవియస్ బిట్లు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చింది, మన వీడియోలో ఎక్కడ చెప్తున్నాం అనేసి కూడా, ఓకేనా. తేనెటీగలన్నీ కలిసి తమ యొక్క ఇంటి చుట్టిని నిర్మించుకొని జీవిస్తాయి. తేనెటీగలు కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ యొక్క లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట. సమూహంగా కలిసి పనిచేయకపోతే తేనెటీగలు అంతటి అందమైన ఇంటిని నిర్మించలేవు అంటున్నారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్.
అడవుల్లో నివసించే ఏనుగులు కూడా సమూహాలుగా ఉంటాయి. 10 నుండి 12 ఏనుగులు, 10 నుండి 12 ఏనుగులు, ఓకేనా, గుర్తుపెట్టుకో. వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తుంటాయి. వయసులో పెద్ద ఏనుగు, ఓకేనా, బాగా పెద్ద ఏనుగు ఏం చేస్తుందంటే నాయకత్వం వహిస్తుంది. ఈ విధమైన గుంపులు జీవించే ప్రవర్తన ఏనుగు యొక్క రక్షణకు ఇస్తుంది అనమాట. చూడండి, జంతువులు భూమిని ఒక ఆసక్తికరమైన ప్రదేశంగా తయారు చేస్తాయి. మనం వాటి ఆవాసాలను నాశనం చేయకూడదు అంటున్నాడు. వాటికి హాని చేయకూడదు, మనలాగే వాటికి కూడా భూమిపై జీవించే హక్కు ఉంటుంది అనేసి అంటున్నాడు ఫ్రెండ్స్. కీలక పదాలు ఏమి? శిశోత్పాదకాలు అంటే ఏమో తెలుసుకున్నాం. అండోత్పాదకాలు, క్షీరదాలు, వాటి యొక్క అమృక, స్రావం, వలస, రక్షణ, జీవించే హక్కు గురించి మనం నేర్చుకున్నాం అనమాట. మనం ఏమేమి నేర్చుకున్నాం చూడండి ఒకసారి. జంతువులు అవి జీవించే ప్రదేశానికి అనుగుణంగా తమ యొక్క సర్దుబాటు గురించి తెలుసుకున్నాం. వివిధ రకాల యొక్క పక్షుల యొక్క ముక్కులు, కాలుగోల గురించి తెలుసుకున్నాం. శాకాహారులు అంటే ఏమి? అవి తీసుకునే ఆహారము. మాంసాహారులు అవి తీసుకునే ఆహారం. ఉభయాహారులు అవి తీసుకునేవి ఏం తీసుకుంటాయి? కొన్ని జంతువులు తాము రక్షించుకోవడం ప్రత్యేకమైన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? గుడ్లు పెట్టే జంతువులు అండోత్పాదకాలని, పిల్లలు కనే జంతువుల్ని శిశోత్పాదకాలని. జంతువులు వాటి జీవనం కోసం ఇతర జీవులపై దాడి నుండి కాపాడుకునే సమూహంగా నివసిస్తాయి. పక్షులు గుడ్లు పెట్టడం కోసం గూళ్ళు కట్టుకుంటాయని. పక్షులు వాటి ఆహారం తీసుకోవడం కొన్ని ముక్కులను కాలుగోలకు ఉపయోగిస్తాయి. మనం జంతువుల పట్ల ఆదరణ అనేది చూపించాలని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అది మనకు సంబంధించిన జంతువుల గురించి. నెక్స్ట్ 4వది జ్ఞానేంద్రియాలు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.